వికృతి నామ సంవత్సరం సుందరం సుమధురం పంచుకుందాంగి సంబరం అందరం మరమందరం. కొత్త కొత్త కోరికేదో చెంతకొచ్చి వాలుతుంటే సంబరాలు పంచవే ఉగాది. తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన నవ్వులన్నీ చల్లవే ఉగాది. కొత్త కొత్త కోరికేదో చెంతకొచ్చి వాలుతుంటే సంబరాలు పంచవే ఉగాది. తుళ్ళి తుళ్ళి పాడుతున్న చిన్ని చిన్ని గుండెలోన నవ్వులన్నీ చల్లవే ఉగాది. ఈ మధురమైన జీవితం మనందరి సొంతం. సరిగమలనే సప్తస్వరాల్లా మమేకమై అనుక్షణం తీపి పులుపు వగరు చేదు కారం ఉప్పు లాంటి షడ్రుచుల సమ్మేళనమై ఉగాది పచ్చడిలా ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది పచ్చడిని 6 రుచులతో చేయడం జరిగింది. వికృతినామ సంవత్సర ఉగాది పండుగ రోజు మనందరం సంతోషంగా ఉండాలి, సంబరాలు జరుపుకోవాలి, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. సో ఈ సంవత్సరం మనందరి సంతోషానికి నాంది. ఈటీవీ ప్రేక్షకులందరికీ, సంగీతాభిమానులందరికీ కూడా మా ఈ సయ్యాట ద్వారా ఉగాది శుభాకాంక్షలు. మరందరూ సయ్యాటకి సయ్యా. సై ఆట ఉగాది స్పెషల్ ఎపిసోడ్ సై ఆటకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి మన సయ్యాటకి ఉగాది రోజున విచ్చేసిన గాయని గాయకులందరినీ కూడా వారి వారి ప్రాంతాలకి తరలి వెళ్ళిపోమ్మని సవినయంగా చెప్పు. ఒక్కసారి మా ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు చెప్పి ఈటీవీ ప్రేక్షకులందరికీ వికృతినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక మీ పొజిషన్స్ కి వెళ్తే మనం సై ఆట ప్రారంభిద్దాం. శుభం. శ్రీకృష్ణ గారు మనందరికీ ఎంతో పరిచయం. ఎన్నో ఆడియో క్యాసెట్లలో ప్రతిసారి మనం ఆయన పేరుని చూస్తూనే ఉంటాం, ఏదో ఒక పాట పాడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా పాడడానికి సయ్యాట ఆడడానికి విచ్చేశారు శ్రీకృష్ణ గారు. సయ్యాట స్వాగతం పలుకుతోంది. ధన్యవాదాలు. మాతో కలిసి సయ్యాట ఆడడానికి హిమబిందు. సయ్యాట స్వాగతం. ధన్యవాదాలు. జై సినిమాతో దేశం మనదే తేజం మనదే అంటూ మనందరికీ తేజాన్ని మనసులో నింపిన మన జై శ్రీనివాస్ స్వాగతం. సయ్యాట స్వాగతం శ్రీనివాస్. అసలు కొత్తగా ఇంకా నేను ఏ పాట చెప్పి పరిచయం చెయ్యాలి మిమ్మల్ని? అసలు ఏమీ అవసరం లేదనుకుంటా. పేరు చెప్తే చాలు, గీతా మాధురి స్వాగతం. గీతా మాధురి స్వాగతం. సయ్యాట స్వాగతం చెప్తుంది నీకు. కృతజ్ఞతలు సార్. అదేంటి సార్, గీతా మాధురికి మాత్రం అంతగా ఫీల్ అయ్యి చెప్పారు? అంటే గీతా మాధురి ఉగాది రోజున గెలవాలి, శ్రీకృష్ణ గెలవాలి, హిమబిందు గెలవాలి, శ్రీనివాసు గెలవాలి, అందరూ గెలవాలని కోరుకుంటూ అదే విషయం. సయ్యాటని ప్రారంభిద్దాం. ఎస్, రెడీయా? సయ్యా సై. ఈ ఉగాది స్పెషల్ సయ్యాటలో ఫస్ట్ రౌండ్ పాటలతో సింగారంగా సింగారించే సింగ్ సింగారే. సింగ్ సింగారే. సయ్యాటలో 4 రౌండ్స్ ఉంటాయి. మొదటిది సాంగుల్ని సింగారించే సింగు సింగారే. ఇందులో మనో గారు మీకు ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ పైన ఆయన ఒక పాటని కూడా పాడి వినిపిస్తారు. ఆ పాట చివరి అక్షరంతో మీరు పల్లవులు పాడాలి. ఓకే. సరిగ్గా పాడితే 10 మార్కులు. అలా ఒక్కొక్క పల్లవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్ ఇస్తారు. దానిపైన మళ్ళీ పాటలు పాడాలి. ఈ రౌండ్లో టోటల్గా 2 పల్లవులు పాడాలి. 20 మార్కులు గెలుచుకునే అవకాశం. అద్భుతంగా అందరూ చక్కగా పాడతారు, డెఫినెట్గా స్కోర్ చేసుకుంటారు. స్కోరు తగ్గిన చోట గిన్నె పెట్టు, దాంట్లో పచ్చడి ఉంచు, వారు తింటూనే ఉండాలి అది స్కోరు పెరిగే వరకు. ఓకే. ఉగాది పండుగ సందర్భంగా మీకు టాపిక్ కష్టమైంది ఇవ్వటం లేదు. అందరూ కూడా హ్యాపీ మూడ్ సాంగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆ పండుగ అట్మాస్ఫియర్, దాంట్లో ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్. ఓకే. లైక్ నేను ఒక టైప్ పాడతాను, దానికి రిలేటెడ్గా ఉండొచ్చు, లేకపోయినా హ్యాపీ మూడ్గా ఉండొచ్చు. ఓకేనా? ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి
పొదరిల్లు పొదరిల్లు ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు ఈనాడు కట్టుకున్నటువంటి నా అనే అక్షరముతో ఆరంభించండి శ్రీకృష్ణ గారు. Time starts now. నా చెలియ పాదాలు హంసలకి పాఠాలు తాను పలికితే చాలు తేనె జలపాతాలు. ఓ నవ్వు చాలు ఎన్నెన్ను వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. హాసోగ కళ్ళవో సైగ చాలు మనసే ఆగనంటుంది, చెక్కిళ్లలోని నొక్కుళ్ళు చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా అవుననక చస్తారా. కృష్ణ సూపర్, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. రా అనే అక్షరంతో హ్యాపీ మూడ్ సాంగ్ పాడమని రా ఇచ్చాడు హిమబిందు. మరి రా. రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా, చెక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా. రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా, చెక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా. ఈనాడి కృష్ణుని కదలి రమ్మని రెడీగా ఉన్నది వార్త, అలాంటి ముచ్చట మరల ఇచ్చట రెడీగా ఉన్నది వార్త. రుక్కు రుక్కు రుక్కుమిణి హోయ్, రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా, చెక్క 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 రథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా. ఆహా, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. దాంట్లో ఊపుని భక్తి రసంలో కూడా తీసుకెళ్ళావు. రబ్బా హోయ్ రబ్బా అంటూ శ్రీనివాస్ గారు బాలించి ఆ సపరేట్ చేయలేం, భరతం బట్టి బాగా ఇచ్చింది కాబట్టి బాలో పండుగ పాట హ్యాపీ మూడ్. భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. సయ్యాటకి మీరొచ్చిన రోజు. Thank you, sir. జా అని గీతామాధురికి పండుగ సందర్భానికి ఆహ్వానిస్తున్నాడు. జా జా అంటూ. Your time starts now. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుగులు పరుగులు ఉరుకు వయసు దుడుకుతనము నిలవదు, తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఆహా, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ హ్యాపీ మూడ్ని ఎంతో సంతోషంగా వాళ్ళు పాటల రూపంలో అలాగ కంటిన్యూ చేసేసి సింగారీలో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు. కానీ మ్,
సెకండ్ టాపిక్ కూడా ఉంది. అది కూడా ఏం చేసామంటే పండుగ సందర్భంగా ఇప్పుడు వీళ్ళేంటి హ్యాపీ మూడ్ పండుగ కాబట్టి హ్యాపీ మూడ్లో ఫస్ట్ రౌండ్ పాడేశారు. ఈ లోపు ఏమవుతుంది, బంధువులందరూ వచ్చేస్తారు. ఓ అన్నయ్య నువ్వు టిఫిన్ చేసావా, వదిన నువ్వు చీర కట్టుకో, లేకపోతే అది కొత్త చీర చూసావా, అమ్మ నువ్వేం చేస్తున్నావు, పిండి వంటలు ఆ సున్నుండలు ఎక్కడ పెట్టావు, ఈ హడావుడి అంతా ఉంటుంది. నాన్న సున్నుండలా? బాబాయ్ బాగుంటాయి. ఒకటేగా చాలా చెప్పిపోతున్నా, అరిసెలు, చక్కెరాలు, ఉప్పు మిరపకాయలు, నాకు ఉప్పు మిరపకాయలు. కొంచెం అంటే ప్రోగ్రామ్ వదిలేసి వెళ్ళిపోయి తినడానికి వెళ్ళిపోయినా అందుకే చెప్పా ఉప్పు మిరపకాయలు అంటే అప్పుడు ఆగింది. కాబట్టి నువ్వు ఈలోపు ఉప్పు మిరపకాయలు ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండు, ఈలోపు రౌండ్ అయిపోద్ది. మీరు మాత్రం రిలేషన్స్ ఇప్పుడు చెప్పిన బంధువులు ఎవరో ఆలోచిస్తూ ఉండండి ఎట్లా ఉండాలంటే ఆ పాట కూడా. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించిన దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించిన దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి. ఇది ఉదాహరణకి దా తీసుకొని శ్రీకృష్ణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల దర్రా. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల దర్రా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పుట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల దర్రా. ఏమంటే వాళ్ళ నాన్న వచ్చి అడుగుతాడు, ఏరా కృష్ణ బుద్ధి ఉందా, అమ్మాయిని పొద్దున్నుంచి పనిచేసి చాకరీ చేస్తున్నావు కదా, బుద్ధి లేదు కృష్ణ, నీకమ్మటే పెళ్లి చేస్తే కానీ అప్పుడు నువ్వు దంచుతూ ఉంటావు, అమ్మాయి కూర్చొని హ్యాపీగా ఇంట్లో తింటూ కూర్చుంటుంది అని అంటాడు అనమాట. ఆ సందర్భంలో మరి హిమబిందుకు రా అనిచ్చావు, రాతో భావన లేకపోతే అన్నయ్యలా అమ్మని పిలుస్తావా చూసుకో, మరి నీ ఇష్టం. నేను అందరినీ పిలుస్తానండి. అందరా? అందరు కావాలి నాకు. రాతో అందరిని పిలవచ్చు, అందరినీ పిలుస్తాను. సరే టైం స్టార్ట్. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. అంటే ఒకళ్ళని కాదు మొత్తాన్ని పిలిచావు ఒకే పాట. ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యామిలీని పిలిపించి ఉప్మా పెట్టేసినట్టు అయిపోయింది ఇది. దయచేయండి డి డా శ్రీనివాస్కి ఇచ్చి మరి మరదలను పిలుస్తారా లేకపోతే భావన పిలుస్తారా డీతో? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డిరి 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 డి బారవా, అరే డిరి 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 డి బారవా, డిరి 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 డి బారవా, ఎప్పుడుకుంటే బారవా. అరే ఇద్దరు కట్టయ్యరు బారవా, అరే డిరి 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 డి బారవా, డిరి 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 డి బారవా, ఇచ్చి పుచ్చుకుంటే బారవా. అరే ఇద్దరు కట్టయ్యరు బారవా. శ్రీనివాస్ గారు ఏం చేశారు, పక్కన నిలబడి ఒక ఇద్దరు అక్కా బావల్ని ఇద్దరు ఒక్కటయ్యరో అని గోల చేస్తూ ఆయన ఆ విధంగా తప్పించుకున్నారనమాట. వాళ్ళిద్దరిని పొగుడుతూ ఇచ్చినటువంటి ఆ వా అనే అక్షరం మళ్ళా గీతామాధురి దగ్గరికి చేరి వా అంటూ మరి గీతా టైం స్టార్ట్స్ నౌ. వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట, చిన్నారి పాప తోడుండి పొమ్మంట. తను నవ్విందంటే ఇంకేం కావాలి, నిదరుతూ ఉంటే తన పక్కనుండాలి. ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి. వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట, నా మంచి పాప చిన్నారి పాప తోడుండి పొమ్మంట. రమ్మంది పొమ్మంది కూడా.
ఎందుకంటే 2 రౌండ్లు అయిపోయినాయి కదా, కాబట్టి స్టార్టింగ్ ఎండింగ్ ఆవిడే ఇచ్చేసింది గీతా మాధురి. శ్రీకృష్ణ 20, హిమబిందు 20, జై శ్రీనివాస్ 20, గీతా మాధురి 20. ఉగాది స్పెషల్ సయ్యాటలో సెకండ్ రౌండ్. కౌంటర్ల కవాలీతో దూసుకుపోయే దమ్ముంటే కాస్కో. సెకండ్ రౌండ్లోకి అద్భుతంగా హుషారుగా విచ్చేశారు గీతా మాధురి, శ్రీనివాస్, హిమబిందు, శ్రీకృష్ణ సమానమైనటువంటి స్కోర్తో. యా, సెకండ్ రౌండ్ దమ్ముంటే కాస్కో. కాసుకోవాల్సింది మనో గారితో, ఎందుకంటే ఆయన ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్కి సంబంధించి కౌంటర్ సాంగ్స్ మీరు పాడాలి. ఇప్పుడు ఈ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్గా మీకు వస్తుంది. ఎలాగంటే ఫస్ట్ ఏం చేసాం, హ్యాపీ మూడ్ నుంచి పండుగ వాతావరణం నుంచి హ్యాపీ మూడ్కి వెళ్ళారు, అక్కడి నుంచి బంధువుల దగ్గరికి వచ్చారు. బంధువులు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏముంటుంది, పండగ రోజున కట్టుకోబోయేటువంటి బట్టల గురించి సమాచారాలు. ఓ, దాని గురించి ఫస్ట్ రౌండ్లో మీకు ఆ దుస్తులు మీద ఎన్నో పాటలు ఉన్నాయి. రెడీ? ఉదాహరణకి, తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము, తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము. అలాగ తీసుకోవచ్చు. కౌంటర్ పాటల ఖవ్వాలి ఇది. కాబట్టి గీత, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Where is the panchakattu? ఇదిగో Where is the panchakattu? ఇదిగో. Hey, where is the panchakattu? Where is the pilaku juttu? Where is the niluvubuttu chari? I like the suitu buttu. I don't want panchakattu. I don't want niluvubuttu pori. Where is the panchakattu? Where is the niluvubuttu? Where is the pilaku juttu chari? I like the suitu buttu. I like this panchakattu. I like this niluvubuttu pori. Where is that? What is that? గీతా మాధురికి మనకి బ్రహ్మాండంగా కౌంటర్ ఇచ్చింది కాబట్టి ఆ కౌంటర్కి Thank you. Thanks a lot. మరి శ్రీనివాస్ గారు ఆ పంచికట్టేది, ఆ సూట్ ఏది అని 4-5 ఐటమ్స్ అడిగేసింది. మరి ఏం అడుగుతారు ఇప్పుడు మీరు? టైం స్టార్ట్స్ నౌ. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో, మనసు లాగెత్తది లాగెత్తది లాగెత్తదిలే, నీ కురసాపోతి చూసి పుల్లెడో, వయసు ఊపెత్తది ఊపెత్తది ఊపెత్తదిలే. ఓ ఏలో చూస్తావేరో, ఓ చూస్తావేరో, నీ జీను ప్యాంటు చూసి పుల్లెమ్మో, పలుపు లాగెత్తది లాగెత్తది లాగెత్తదిలే, నీ కురసా టోపీ చూసి పుల్లయ్యో, మనసు ఊపెత్తది 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 రే. ఏదో టెన్షన్లో ఉన్నట్టు ఇలా పెడతాడు ఫేసు. అంటే పాటకు రెడీ అయ్యాడని అర్థం. ఇచ్చేయి ఎందుకు 10, 35. శ్రీనివాస్, దానికి కౌంటర్ హిమబిందు ఏం పాడుతుందో చూద్దాం. టైం స్టార్ట్స్ నా. లంగావోణి నేటితో రద్దయిపోని, డుమ్ 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 సింగారాన్ని చీరతో సిద్ధం కాని, డుమ్ 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 నిన్నలా కన్నెలా ఉన్నవే వయ్యారి, నన్నెలా ఊరగా చూసుకో మరి. లంగావోణి నేటితో రద్దయిపోని, డుమ్ 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 సింగారాన్ని చీరతో సిద్ధం కాని. హై, హిమబిందుకు కూడా మరి ప్లస్ +15. ఈ లోపు కృష్ణయ్య సిద్ధం. నువ్వు కూడా, సిద్ధమేనా? చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, అదాని దిమ్మదియా అదాని దిమ్మదియా, కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, అదాని దిమ్మదియా అదాని దిమ్మదియా, కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, అదాని దిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. సో +15, మీకు టోటల్ 35. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఇంకో టాపిక్.
ఇంకో టాపిక్ ఏముంటుంది, చక్కగా బట్టలు కట్టుకున్న తర్వాత బాగా వండుకున్నాయని తింటాం. నువ్వు మామిడికాయ తింటలా ఆగు. ఇప్పుడు పిండి వంటలు తింటారు. ఎలా తింటారంటే వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓ నాకి ముందు ఔరౌర గారెలెల్ల అయ్యారె బూరెలిల్ల ఔరౌర గారెలెల్ల అయ్యారె బూరెలిల్ల వారే అరిసెలుల్లా ఇవెల్ల నాకే చెల్ల వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓ నాకే ముందు ఆ విధంగా అంటే పిండి వంటలే కాదు, రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా కౌంటర్లు దాని మీద ఇచ్చుకోవాలి. ఓకే లడ్డూని మీద నువ్వు పాడితే బూందీ మీద ఆయన పాడాలి, ఓకే దోసకాయ మీద ఆమె పాడితే వంకాయ మీద ఆయన పాడాలి. అట్లాగా వెతుక్కోండి. గీత నువ్వు పాడు. నీకు కాకినాడ కాజాలు లేవా, నీకు అందమైన పూరి బుగ్గ లేదా, కాశ్మీర్ ఆపిల్స్ లేవా, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా తినిపిస్తే మన్నేలా తింటివిరా కృష్ణ, మన్నేలా తింటివిరా కృష్ణ. మన్నేలా తింటివిరా కృష్ణ, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా తినిపిస్తే మన్నేలా తింటివిరా కన్నా, మన్నేలా తింటివిరా కన్నా. 35 plus 15, so total 50. థ్యాంక్ యూ. ఇది దాని కౌంటర్గా మీరు శ్రీనివాస్ గారు పప్పు పప్పు తప్పళ్ళం అన్నం నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచి నెయ్యి, అరే వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచి నెయ్యి, పప్పు తప్పళ్ళం కలిపి కొట్టడం భోజనం వన భోజనం. తల్లితోడు లార తల్లితోడు పిల్ల మేక అత్తాగోడలు వాసు పంట ఒకటేనంటూ కలవడం భోజనం వన భోజనం, భోజనం వన భోజనం. ఆహా, బాగా ఎక్కువైతే భోజనం సంగతులు బాగా పడతాయని శ్రీనివాస్ గారు నిరూపించారు. అద్భుతం. మరి ఆయనకు కూడా ఇచ్చేసుకుంటే బెటర్. Plus 15, so total 50. హిమబిందు ఏం వాడుద్దో ఇప్పుడు చూద్దాం. కౌంటర్. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకా ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. 15, so total 50. థ్యాంక్ యూ. ఏమైనా మిగిలిన అంటే మా మరదలు నాకు ఎప్పటి నుంచో లవ్ లెటర్ ఇస్తుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక లవ్ లెటర్. షో స్టార్ట్ అయినప్పటి నుంచి మరదలు మేనత్త కూతురు ఇవే మనకొద్దు. ఎందుకని? అవును మనకెందుకు. అంటే అతను చాలా ఫీల్ అవుతాడు. ఆ మ్యాటర్ ఎత్తావా అతను అలా డౌన్ అయిపోతాడు. వద్దు. అందమైన బావా ఆవు పాలకోవా విందుగా పసందుగా తేనెలందుకోవా, అందమైన బావా ఆవు పాలకోవా విందుగా పసందుగా తేనెలందుకోవా, అందమైన బా అని 15, total 50. శ్రీకృష్ణ 50, హిమబిందు 50 points, జై శ్రీనివాస్ 50 points, గీతా మాధురి 50 points. ఉగాది స్పెషల్ సై ఆటలో థర్డ్ రౌండ్. పాటల ఖజానాతో బజర్లతో మార్కుల నజరానాతో జింతాట జింత జింత జింతాట జింతాట.
ఇక్కడికి ఒక పాటల ఖజానా రాబోతుంది. ఆ ఖజానాలో ఉంటాయి క్లూలు. ఆ క్లూలను తీయబోతారు మనో గారు. ఒకటి తర్వాత ఒకటి తీస్తారు. ఎన్ని తీస్తారో కూడా ఆయనే చెప్తారు. తీసిన తర్వాత వివరిస్తారు. ఆ తర్వాత బజర్ నొక్కాలి. బజర్ నొక్కి ఆ క్లూస్కి సంబంధించిన పాట పాడాలి. ఆ విధంగా నీట్గా చాలా ఈజీగా ఉంటాయి. మీరందరూ హుషారుగా ఉన్నారు కదా. ఇప్పుడు దాకా ఏంటి గీత? అంటే ఒకవేళ చెప్పు. నొక్కేసాక ఒకవేళ అంటే అంటే మీరు మిగతా రెండు చెప్పరు, చెప్పకముందే నొక్కేస్తే ఏమవుతుంది? అప్పుడు మైనస్ అయిపోతాయి. అది ఓకే. ఓకే. Yep. ఖజానా బాక్స్ ఇక్కడికి రావాలి కాబట్టి ఖజానాని ఉగాది రోజున చాలా పవిత్రంగా పిలవాలి. భం భం పచ్చడి చిత్తడి పచ్చడి చిత్తడి తా. చింతాత చిత చిత చింతాత హే చింతాత చిత చిత చింతాత. ఆహా ఖజానా నీకిదే నా భజానా. ఓకే, రెడీనా? రెడీ. ఒక పాటకి సంబంధించి 3 క్లూస్. ఫస్ట్ది కోతి బొమ్మ. తొందరపడి ఎవ్వరు బజర్ నొక్కకండి. రెండో క్లూ. క్లూ క్లూ బాగుందా? అది ఎవరు? వెంకటేష్. విక్టరీ వెంకటేష్. ఓ, విక్టరీ వెంకటేష్. హుషారుగానే ఉన్నారు. ఇది చూసిన తర్వాత ఆ పాట గుర్తుకొస్తుంది. ఒకే పాట అది. రెడీ? శ్రీకృష్ణ. కన్యాకుమారి కనపడవదారి కయ్యాల మారి వనదానే దారి ఫుల్ పల్లవి. దమ్మను వరవేళ మగరాజ మాడాలేలా రానరే మరి సరదాల జాంగిరి జింగి తక్క ఫుల్ పల్లవి. తక్క జింగి తక్కుతా మళ్ళీ ఫుల్ పల్లవి. గోపాల బాల ఆపరయి గోల ఏ కైపు ఇలా ఊపరబుయ్యాల మై కన్లో మనువడి వేళ మరువాజమానేల ఊగగే మరి సరసాల సుందరి జింగి చక్కచా చక్క జింగి చక్క కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతా వేజారి. 50 + 20 70. థ్యాంక్ యూ. ఇది ఎవరికి కావాలి? ఎవ్వరికి వద్దు. బిందు. కోతి బావకు పెళ్ళంట. అయితే ఈ బావకి ఇచ్చేద్దాం. అంతేనా? రెడీ? నెక్స్ట్ది. దీంట్లో 3 క్లూస్ ఉంటాయి. మళ్ళీ 3 క్లూస్. ఏమిటది? శాలువా. ఓకే. రెండోది ఏమిటిది? శ్రీకృష్ణ. ఏంటది? ఒకటి ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలే చూసిన తర్వాత కూడా అదే పాడితే పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
అసలు శాలువాని చూపించి తప్పు చేశాను. శాలువా చూపించకుండా ఊటీ చూపించినట్టయితే ఊటీ ఊటీ లూటీ ఊటీ ఊటీ లూటీ అంటూ మైనస్ అయ్యేది. కానీ ఇప్పుడు ప్లస్ అయింది. ప్లస్ అయింది. ఎంత అయింది? 70 ప్లస్ 20, సో టోటల్ 90 అయింది. శ్రీనివాస్ గారు, మీలో లైటింగ్ తగ్గుతుంది కళ్ళలో, తగ్గనియొద్దు. మూడో క్లూ. 3 క్లూస్. ఈ ఫోటోలోని హీరో. 3 క్లూస్. రెండవ క్లూ. చూసుకోండి అమ్మాయి, విత్ ఇద్దరు అమ్మాయిలు. శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. మళ్ళా ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. నొగసరి భామల చిందులతో స్వామి కలలో ఇలలో నలిగితివా. ఇరువురి భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. గోవింద గోవింద ఖజానా గోవింద గోవింద ఖజానా మీకు గోవింద గోవింద ఖజానా గోవింద. అయ్యా 90 ప్లస్ 20, 110 మార్కులు. నెక్స్ట్ దైనా చూసుకోండి మరి. Yeah, sure, definitely. ఇందులో 2 క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ కి సంబంధించిన పాట ఏమిటి? ఫోటో మీకే కనపడేట్టు చూపిస్తా. రెడీయా? గీతా మాధురి. గీత. ఆ. దేవుడా దేవుడా తిరుమల పాడు ఏ పాడు ఏ పాడు చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఏ పాడు ఏ పాడు ఏ పాడు ఫుల్లు పల్ల. దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. మా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం పిలిసేనయ్యో భూమిపైనే. ఎందుకు? చూసేసాడు కదా దేవుడు. కరెక్టే కదా? కరెక్టే కదా అంటే పెద్ద కలయా నిజమా అన్నట్టు. సో గీతా మాధురి ప్లస్ 20, టోటల్ 70. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, హిమ బిందు ఉందిలే మంచి కాలం ముందు ముందునా. శ్రీకృష్ణ 110 పాయింట్స్, హిమబిందు 50 పాయింట్స్, జై శ్రీనివాస్ విత్ 50 పాయింట్స్, గీతా మాధురి విత్ 70 పాయింట్స్. దీంట్లో స్కోర్ చేయని వాళ్ళకి డెఫినెట్గా పెట్టవలసిన ఒక ఐటమ్ ఉంది. ఓహో, అదనమాట. అది మీ ఇద్దరు తప్పించుకున్నారు. ఏంటిది చెప్పు. పంపదీసి ఉగాది పచ్చడి నవీన్ గారి చేతి వంటకం. నా చేతి వంటకం తినే అదృష్టం బిందు thank you. నీకే అమ్మా, దా, తీసుకో. నీకే. దా. శ్రీనివాస్ గారు పప్పు దప్పడంతో పాటు ఆ ఉగాది పచ్చడి కూడా. చేతిలో పచ్చ అతడికి 1 స్పూన్ అమ్మ చేతిలో పచ్చ, తిని ప్యాంటుకి దుడువమ్మ చేతిలో పచ్చ, ఈవిడికి 2 స్పూను పెట్టమ్మ. ఆహా, నోటిలేసుకొని మళ్ళా బట్టు క్యాపు ఇచ్చి నువ్వు మింగేయమ్మో చేతిలో పచ్చడి. 1 స్పూనే కాదు 2 స్పూనులు
గీతా మాధురి మాధుర్యంగా పచ్చళ్ళు బాగా తింటుంది. నువ్వు కూడా ఒక స్పూన తినేసేవమ్మా. వెరీ గుడ్ గుడ్. తొందరగా వస్తే బ్రేక్. ఉగాది స్పెషల్ సయ్యాటలో 4th రౌండ్. రకరకాల రీమిక్స్లతో అల్లరిగా సాగే యురేకా తికమకా. 3వ రౌండ్ జింతాత చిత చిత అయిపోయింది అక్కడ. అయిపోయి శ్రీనివాసు హిమబిందు అర్థం తెలియకుండా ఏం చేస్తున్నారో పరిస్థితి అగమ్యగోచరంగా నిలబడ్డారు. ఇప్పుడు ఈ రౌండ్లో మాత్రం మీకు బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. చెప్పు. ఇప్పుడు మనో గారు మీ నలుగురికి కూడా 4 డిఫరెంట్ సాంగ్స్ ఇస్తారు ఆయన చాయిస్లో. ఓకే. మొదట గీత మాధుర్యంగా ఇక్కడికి రా. గీత సార్. అలా సైలెంట్గా కనపడుతుందా, ఏమీ తెలియదు పాపం అన్నట్టు. పాడేవన్నీ హుషారు పాటలు కాబట్టి ఇప్పుడు ఓం నమస్తే బోలో అనే పాట ఒరిజినల్ సాంగ్ అని పల్లవి నువ్వు పాడు. Okay, sure. Yo, check it out, check it out. Get up, now let's get it up. Sure, we're talking, na nacho. Yo, check it out, check it out. Get up, now let's get it up. Sure, we're talking, na nacho. Let's go. Yo, Om Namaste Bolo, baby, Om Namaste Bolo. Dil mein dash, put the party time below. Om Namaste Bolo, Baba, Om Namaste Bolo. Neeto partner uta pretty crime below. Hey pillow, 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 na pillow lanti pillow. Morning coffee outa bana manly chetulo. Hey hello, hello, hello. Chappestani kallo. Tutti frutti outa ni pedalalo. Ulala andala ATM la anytime muddu chela. Nuvunte chale kiss bankulo. Oila la body plenty yamla. Mudare museum la. La sautani ko blank checkla. Hey Om Namaste Bolo. Om Namaste Bolo, baby, Om Namaste Bolo. Dil mein dash, put the party time below. Om Namaste Bolo, Baba, Om Namaste Bolo. Neeto partner uta pretty crime below. అద్భుతం. ఇప్పుడు ఉగాది రోజున ఇదే పాటని ఈ శుభ సందర్భంలో ఏ విధంగా పాడాలంటే ఆ మాధుర్యం తగ్గకుండా, మెలోడీ తగ్గకుండా, ఇది ఆ ఫాస్టే ఉండకూడదు అసలు. ఓకే. లాలించినట్టు అంత మధురంగా ఉండాలి ఈ పాట. కొంచెం అంటే డిఫరెంట్గా. కొంచెం డిఫరెన్స్ కాదు, చాలా డిఫరెన్స్ ఉండాలి. ఓకేనా? 5 seconds time. మెలోడీ బాగా ఉండాలి దీంట్లో. ఆహా. You check it out, check it out. Get up, now let's get it up. Sure, macha ke na 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 jo. You check it out, check it out. Get up, now let's get it up. Sure, macha ke na 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 jo. Om Namaste Bolo. Om Namaste Bolo. Neete dash putte, dil mein dash putte, dil mein dash putte. Party time lo. Om Namaste Bolo. Neeto partner outa. Pretty crime lo. Yo check it out, check it out. Get up, now let's get it up. Sure macha ke na 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 jo.
షేక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సార్. చాలా హృదయం బాగా స్పందించేటట్టు పాడావు. దాన్ని అందం పోకుండా రీమిక్స్ చేసినందుకు అభినందిస్తూ థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ ప్లేస్. థ్యాంక్స్ లా. ఇప్పుడు మార్క్స్ అనేది ఇప్పుడు వద్దు, ఆఖరిలో చూద్దాం. ఓ నెక్స్ట్ పాడబోయేది జై శ్రీనివాస్. రండి రండి భయ్యా. అన్నీ కూడా ఫాస్ట్ నెంబర్స్ మీ గొంతులో బాగా బలుగుతున్నాయి. మీరిప్పుడు ఏమైంది, 2వ రౌండ్ దాకా సమంగా వచ్చారు. 3వ రౌండ్లో ఖజానాలో వాళ్ళు కొలగొట్టేశారు ఖజానా. ఇప్పుడు మనల్ని బ్రోచేవారెవరురా అంటూ బ్రోచేవారెవరురా పల్లవిని మీరు ఒరిజినల్గా పాడండి. టైం స్టార్ట్స్ నౌ. బ్రోచేవారెవరురా నిన్ను విన్నా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నిన్ను విన్నా రఘువరా, నీ చరణాంబుజములునే నీ చరణాంబుజములునే విడజాల కరుణాల వాల బ్రోచేవారెవరురా. ఈ బ్రోచేవారెవరురా అని ఈ రౌండ్ ఏమన్నా మార్చుతానికి అవకాశం మార్కుల రూపంలో జరగాలంటే ఈ పాటని మా స్టైల్లో పాడండి. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. ఇక చూడండి తల్లో, మధ్యల పాటి హనుమాన్లు తల్లి సమ్మక్క సారక్క ఇన్నారా. ఇక తల్లి పోస్తాండు చూడు, పోస్తాండు చూడు, ప్రోత్తాండు చూడు తల్లి. తల్లి సారక్క ఇక పిల్లగాడు పోయి రావున్ దగ్గరికి పోయి బోవు బ్రోవుమని అన్నాడు తల్లి. ఇక చూడు, బ్రోచేవారు ఎవ్వరు రా, బ్రోచేవారు ఎవ్వరు రా, బ్రోచేవారు ఎవ్వరు రావో రఘువీరా వినరా. తల్లే బ్రోచేవారు ఎవ్వరు రా రఘువారా వినరా. ఓ చేతురా నానా, అయ్యో ఓ చేతురా నానా, అయ్యో ఓ చేతురా నానా, ఓ చేతురా నానా, ఓ చేతురా నానా, నీకు బారాకు ఏలనయ్యా బ్రోచేవారు. అయ్యో బ్రోచేవారు ఎవ్వరు రా, బ్రోచేవారు ఎవ్వరు రా. ఓ తల్లే బ్రోచేవారు ఎవ్వరు రా, బ్రోచేవారు ఎవ్వరు రా. ఓ రఘువారా, ఓ ఓ చేతురా నానా, అయ్యా ఓ చేతురా నా, ఓ చేతురా నానా, ఓ చేతురా నానా, ఓ చేతురా నానా. బ్రోచేవారు అన్న బ్రోచేవారు ఎవ్వరు రా, ఓ రఘువారా నిన్నురా. అరే బ్రోచేవారు ఎవ్వరు రా, ఓ రఘువారా నన్నురా. అరే బ్రోచేవారు ఎవ్వరు రా, ఓ రఘువారా నిన్నురా. అరే బ్రోచేవారు అన్న ఓ నాయనా. అరే బ్రోచేవారు ఎవ్వరు రా నన్ను వీణా ఓ రఘువారా. అరే బ్రోచేవారు ఎవరు రా నన్ను వీణా ఓ రఘువరా. ఆహా, ఓహో, ఏహే, ఈహి. అసలు బ్రోచేవాడు కూడా బ్రోచటానికి కనపడనంత దూరం వెళ్ళి ఇటు పాడావు. ఎక్స్ట్రాడరీ. టేక్ యువర్ ప్లేస్. తరువాత పాడబోయేది హేమ బిందు రామ. హిమబిందు చాలా సాఫ్ట్గా గొంతు షడ్జమంక పైగా పలుకుతుందా అన్నంత సాఫ్ట్గా పాడుతూ ఉంటుంది. ఇప్పుడు నీ గొంతులో వినవలసినటువంటి మధురమైన పాట బొమ్మాళి, దాన్ని ఒరిజినల్ రీతిలో పల్లవిని పాడమ్మా. టైం స్టార్ట్స్ నౌ. మసాలా
మిర్చి బిళ్ళ మజ్జా చేద్దాం వస్తావా నశాళం అంటే తేలా మీఠా ముత్తే ఇస్తావా సీపోరా రావద్దన్న రయ్యా రయ్యా వస్తావా పోపోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా బొమ్మాలి బొమ్మాలి నిన్నదలా వదల వదల బొమ్మాలి యాడుంది తాలి ఐ వానా మేక్ యు ఆలి గివ్ మీ మై తాలి మై లైఫ్ ఇస్ ఖాళీ ఖాళీ యాడుంది తాలి ఐ వానా మేక్ యు ఆలి గివ్ మీ మై తాలి మై లైఫ్ ఇస్ ఖాళీ 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 గుడ్. ఆ ఫీల్ అద్భుతంగా పలికించావు, ఒరిజినల్ ఫీలు. థ్యాంక్ యూ. ఇప్పుడు జరగబోతుంది ఏమిటంటే ఈ బొమ్మాళిని తమిళనాడు క్లాసికల్ నుంచి బాంబే ఖవ్వాలి దాకా రెండు మిక్స్ చేసి క్లాసికల్ అనిపించకూడదు, ఖవ్వాలి అనిపించకూడదు, రెండు మిక్స్ చేసి పాడాలి. టైం స్టార్ట్స్ నౌ. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా నశాళం అంటే తేల మీఠా మతే ఇస్తావా సీపోరా రావద్దన్న రయ్యా రయ్యా వస్తావా పోపోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వదల వదల బొమ్మాలి 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 నిన్నొదల వదల వదల బొమ్మాలి మసాలా మిర్చి బిళ్ళ మజ్జా చేద్దాం వస్తావా నశాళం అంటే తేల మీఠా మొత్తే ఇస్తావా సీపోరా రావద్దన్న రయ్యా రయ్యా వస్తావా పోపోరా పొమ్మన్నాగా వచ్చిందారే పోతావా అద్భుతంగా పాడింది. థ్యాంక్ యూ. ఖవ్వాలి కొంచెం క్లాసికల్ మిక్స్ చేసి పాడిన హిమబందుకి ఏమిస్తున్నానో నాకే తెలీదు. దానికి ముందు నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ. ఎక్స్ట్రానరీ హిమబిందు. ఆహా, Superb. ఓహో, ఈహి, సూపర్. సరే ఇంకా రౌండ్ అయిపోయింది. ఎక్కడ అయిపోయింది? ఆగు. కృష్ణ రావాలి తన గాన మాధుర్యాన్ని పిల్లన గ్రోవిలాగా. కృష్ణ ఆ, కృష్ణ వద్దు సార్. కృష్ణ వద్దా? ఏంటండి మరి అన్యాయం? అదేంటి? అంటే మీరొద్దు, మీకు ఆల్రెడీ 110 మార్కులు ఉన్నాయి కదా, కావాలంటే చెప్పండి, ఈ మామిడికాయ ఇస్తాను. అంటే నేను ఒక ఫ్రెండ్ని పిలిచాను. ఎక్కడికి? అతను పాడతానికా? ఆ, కృష్ణ పాడాలిగా, కాంపిటీషన్లో ఫ్రెండ్స్ అని పడకూడదు. కింగ్ని పిలిచాను సార్. ఏ కింగు? కృష్ణగా? ఆ కింగ్ కాదు సార్, ఆ. హ్యాపీ డేస్ యువత సినిమాలతో యువత మనసు దోచేసిన కలవారి కింగ్. మన నిఖిలా? యా. నిఖిల్ అయితే నో ప్రాబ్లం, హ్యాపీ. నిఖిల్ అయితే ఆ. ఆయనతో పాటు ఆ. మరో సర్ప్రైజ్ గెస్ట్ కూడా రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ నిఖిల్ విత్ సర్ప్రైజ్ గెస్ట్. నిఖిల్, సార్ యాక్చువల్లీ సయాటకు వచ్చే టైంలో నేను సై అందాం అనుకున్నాను, నేను పాట పాడదాం అనుకున్నాను, కానీ నా వాయిస్ అంత బాగుండదు అని నేను ఆగిపోయాను అనమాట. కింగ్ నో 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 కలవర్ కింగ్. ఒక సింగిల్ లైన్ సింగు. 2 లైన్లు పాడు, అవునండి. బాగుంటే ఆ కంటిన్యూషన్ లైన్స్ పాడేసాయి. నా మూవీ కలవర్ కింగ్ నుంచే పాడతాను. వేసుకో. జస్ట్ 2 లైన్స్ హమ్ చేస్తాను, పెద్దగా ఏం బాగుండదు. ఓ 1 సెకండ్. అన్నావంటే బాగుంటుందని అర్థం. రైట్. పైసా వసూలుకొస్తున్నాడు పక్కా జెంటల్ మ్యాన్, ఎక్కడ మీరు దాక్కున్న పసి కట్టే డాబర్ మ్యాన్, వీడితో గొడవద్దనుకుంటే ఒకటే సొల్యూషన్, తీర్చే బాబు బాగీలన్నీ 1 by 1. తూల తీరిందా అరెరె తూల తీరిందా బాగా తూల తీరిందా అప్పు చేయడం ఐపీ పెట్టడం వీడికి మా సరదా పిచ్చాక తీరుస్తాడు బాగా మీ దురద కలవర్ కింగ్ వీడే డబ్బులు బావా బరాబర్ చెప్పమంటే జఫాకా టంటే వీడే. అద్భుతంగా
అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర నుంచి రఘుకి నాకు కలిపి కిస్ ఇచ్చినంత ఆనందం. సార్ కాదు సార్, మీ వాయిస్ విని వీ హావ్ ఆల్వేస్ ఎంజాయిడ్ సార్. ఐ ఎంజాయిడ్ మీ వాయిస్. సో అద్భుతంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రౌండ్ చూడాలి మీరు. ఓకేనండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు మొత్తం ఈటీవీ ప్రేక్షకులందరికీ. అండ్ మీకు కూడా సార్, మీకు కూడా రఘు గారు మీకు కూడా. నిఖిల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చిన్నప్పుడు ఏదో ఒక 10 స్ప్రింకిల్ మింగేసాడు అనిపిస్తుంది కదా? 10 కాదు కానీ 11 అనుకో. అయితే రఘు గారు వెళ్ళి కూర్చుందామా అక్కడ? మీకు ఉగాది పచ్చడి ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ. తింటూ చూడండి. ఉగాది శుభాకాంక్షలు ఫర్ యూ అండ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ అండి. యాజ్ వెల్ యాజ్ అందరూ వెరీ బిగ్ సింగర్స్ హియర్. సో నైస్ మీటింగ్ యూ అండ్ మిమ్మల్ని ఐ లిసన్. సో ఐ ఎంజాయ్ దిస్ షో. హలో అండి. హాయ్. థ్యాంక్ యూ. రఘు గారు మీకు కూడా. రఘు కుంచే గారైతే ఇంకా చెప్పక్కర్లేదు. లాస్ట్ ఇయర్ అంతా ఎందుకే రవణమ్మ అంటూ ఒక సూపర్ సాంగ్ అందించారు సార్. డెఫినెట్గా ఈ ఉగాదికి 100% పక్కా ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ అందిస్తారని వీఆర్ ఆల్ గట్టి ఇప్పుడు అందుకేగా శుభ సూచకంగా ఉగాది పచ్చడి ఇంట్లో నుంచి చేసుకొచ్చాం. మీకు పెట్టడానికి ఉంది, అది కూడా ఉంది. అది తింటాం, 5-6 సినిమాలు చేయటం అంతే. నిఖిల్ గారు మీరు స్పెషల్లీ ఇక్కడ శ్రీకృష్ణ గారికి విష్ చేయాలి. పాపం 110 మార్కుల్లో ఉన్నా, అందరికంటే లీడింగ్ లో ఉన్నా, 4వ సాంగ్ ఆయన పాడాలి. మీకోసమే త్యాగం చేసేసారు. పాడేసండి. కృష్ణ చెప్పండి సార్. నువ్వు పాడవలసిన పాట నీలాగే సాఫ్ట్గా ఉండే ఒక అద్భుతమైన హిట్ సాంగ్. నిజంగా నేనేనా అంటూ ఆ పల్లవిని ఒరిజినల్గా నువ్వు పాడు ఫస్ట్. డెఫినెట్లీ సార్. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నది లోలోన ఏమా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నది లోలోన ఏమా. గుడ్. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసావు. చాలా నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేసావు. సయ్యాట్లో ఇంత చక్కగా పాడిన నీకు ఈ పాటకి, నీలో ఈ పాటకి భావోద్రేకం కలగాలంటే ఇదే పాటని ఆ కాలేజ్ టైం వరకు చాలా క్లోజ్గా ఉన్నారు. సడన్గా కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోగానే మరుసటి రోజే నీకు చెప్పిన ప్లేస్లో ఆ అమ్మాయి ఇంకొకరితో మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ విషాదం ఎంత బలీయంగా ఉంటుందో ఇదే పాటలో చూపించు. సో ఇప్పుడు స్టార్ట్స్ నౌ. ప్రేమ అయ్యో రామా, ప్రేమ ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు అతను. నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నా,
నేను ఇలా నీ జత ఉన్నా. ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా. ఇది ఫినిష్ అయ్యేటప్పటికి అబ్బా ఈ ప్లేస్ బాగాలేదు అని వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎక్స్ట్రానరీ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. మార్కులు ఎంతో చెప్పలేను, నువ్వు అక్కడికి వెళ్ళిపో. మా చెప్పమ్మా. వెరీ హ్యాపీ, ఎందుకంటే హ్యాపీ డేస్ అండ్ యువత సినిమాల తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ మళ్ళీ మంచి సినిమా చేద్దామని. అవును. అండ్ చాలా మంది అడిగారు ఫాస్ట్గా మూవీస్ చేయాలని, కానీ నాకేంటంటే క్వాంటిటీ కన్నా క్వాలిటీ బాగుంటే బాగుంటుందని. అండ్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ విత్ కళావర్ కింగ్. రిలీజ్ అయింది అండ్ యూనో పీపుల్ లైక్ ఇట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇప్పటి నుంచి మంచి మూవీస్, జనాలకు నచ్చే మూవీసే చేస్తాను ఆల్వేస్. వాట్ పీపుల్ వాంట్ ఫ్రమ్ మీ. డెఫినెట్గా ఈ ఉగాది రోజున నీకు మంచి సినిమాలు రావాలని థ్యాంక్ యూ. సయ్యాట గ్రూప్ అందరం మేము సయ్యాట గ్రూప్ సూపర్ అండి. ఇప్పుడే నేను అది కొత్త బంగారులో ఒక సాంగ్ విన్నాను. అసలు స్పాంటేనియస్గా అంత చేయడం అన్నది ఇట్స్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ డూడ్. ఐఎమ్ జస్ట్ వాచింగ్ ఇట్ నౌ సార్. అంటే సింగింగ్ అన్నది ఒక ఆర్ట్ అవుతే దాన్ని మళ్ళీ ఆలోచించి చేయడం అన్నది ఇట్స్ గ్రేట్. దారుణంగా లీడ్లో ఉన్నట్టున్నాడు అతను. ఏంటంటే బాగా బట్టి పడుతుంటాడు. వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. రఘు, నువ్వు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సయ్యాటనే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నేనే ఈ ప్రోగ్రామ్కి. అవును, నో డౌట్ కదా. 25,000 అదే సో నా బోని బాగానే ఉందని అంటున్నారు అందరూ. బ్రహ్మాండంగా ఆయన కళా వర్కింగ్ హిట్ అయింది. సో ఈ శుభ సందర్భంలో తన పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ. దానికి ముందు ఏం జరగబోతుంది పర్ఫార్మెన్స్ సార్ అంటే, దానికి ముందు ఏముంటుందంటే నలుగురు సింగర్స్ ఇక్కడికి రండి. యురేకా తికమకలో వీళ్ళందరూ కూడా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఒరిజినల్గా చేసి అడిగిన మార్పుల్ని రీమిక్స్ తరహాలో అద్భుతంగా పాడారు. పాడి నా దగ్గర శుభాకాంక్షలు పొందారు. ఇప్పుడు నిఖిల్ గారి డ్యాన్స్ చూడబోతున్నారు. పాపం మార్కులు వేసేయండి సార్. వాళ్ళకి అసలు పాపం చూడు ఎలా అయిపోతున్నాడు అసలు. సో ఈనాడు చాలా చక్కగా సయ్యాట 4th రౌండ్లో అడిగిన వెంటనే అద్భుతంగా పాడిన గీతామాధురికి 70+25 95 points. Thank you, sir. అసలు బ్రోచేవారు రాని దగ్గరికి రాకుండా అద్భుతంగా అరిచి పాడిన జై శ్రీనివాస్ గారికి 50+30. Wow, 80 points. బ్రహ్మాండంగా సుమధురంగా కవాలి స్టైల్లో క్లాసికల్ ఆలపించిన హిమబిందుకి 50+25 75 again. ఉగాది రోజున చాలా చక్కగా ముందు రౌండ్లోనే ముందే వెళ్ళిపోయి కూర్చొని 4వ రౌండ్లో తన పెర్ఫార్మెన్స్ చక్కగా ఇచ్చిన శ్రీకృష్ణకి 110+20 Total 130. ఉగాది రోజున విన్నర్గా సయ్యాటలో నిలబడ్డ ఈ శ్రీకృష్ణకి ఈటీవీ యాజమాన్యం వారు ఇచ్చే 25,000 రూపాయల క్యాష్ ప్రైజ్ని నిఖిల్ చేతుల మీదుగా కృష్ణ తీసుకుంటాడు, అందరికీ పంచుతాడు. నార్మల్గా అంటే కళావర్ కింగ్ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది దట్ నా చేతుల మీదకి ఎప్పుడు డబ్బులు వెళ్ళవు ఎవరికి, ఎప్పుడు నా పాకెట్లకి వెళ్తాయి. సో ఇవి నా పాకెట్లో పెట్టేసుకోవాలని ఉందండి. పెట్టేసుకోవచ్చా? అంటే కృష్ణ చిట్టస్వరం అని ఉంటుంది, అది పాడితే అందరు జేబుల్లో పాడే పరిస్థితి. వెల్కమ్ ఆల్ మై ఫ్రెండ్స్. ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. ముస్తఫా చల్ డోంట్ వరీ ముస్తఫా, ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. ఈనాడే ఏదో అయింది, ఏనాడో నాలో జరగంది. ఈనాడే ఏదో అయింది, ఏనాడు నాలో జరగంది. ఊరికే
చిలక వేచి ఉంటాను కడవరకు ఊరికే చిలక వేచి ఉంటాను కడవరకు ఎటు వెళ్ళిపోయింది మనసు ఎలా ఒంటరయ్యింది యేసు ఎటు వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు. సో మీరందరూ కూడా సయ్యాటలో ఉగాది రోజున ఇంత బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మీ అందరికీ ఒక గిఫ్ట్ ఏమిటంటే నిఖిల్ ఆడగా సార్ అంటే ఇప్పుడు మీరు అలా ఫిక్స్ అయిపోయారా నేను డాన్స్ చేయాలని? వీళ్ళందరికీ ఉగాది పచ్చడి తిన్న ఆనందం కలగాలంటే అది అరగాలంటే నిఖిల్ డాన్స్ అంటే చూడవలసి నేను ఒక్కనే డాన్స్ కాదండి, మీరు అందరూ డాన్స్ చేయాలి. ఎందుకంటే ఉగాది కదండి, అందరం చేయాలి. అయితే నాది సినిమాల్లో ఇప్పుడు మమ్మల్ని డాన్స్ చేయించాలి. చేస్తాను, నేను చేస్తాను సార్. మీరు కమాన్, మీరు స్టెప్ వేయండి, నేను రెడీ. మ్యూజిక్. సయ్యాటలో అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. మీరందరూ కూడా ఈ షోను చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. మళ్ళీ వచ్చే వారం మ్యూజిక్ గేమ్తో మీ ముందుంటాం. అంతవరకు బాయ్.